అందరికీ నమస్కారం. WMM భక్తి ఛానల్ కి స్వాగతం. నేను మీ రాగా. మనం ఎంతో అద్భుతమైన వినాయకుడి గుడులు చూసి ఉంటాం. కానీ ఒక 1000 సంవత్సరాలు చరిత్ర కలిగిన ఏకశిల మరియు అత్యంత భారీ వినాయకుడి విగ్రహాన్ని చూసారా? అయితే రండి టాపిక్ లోకి వెళ్ళిపోదాం. వక్రతుండ మహాకాయ ఇది భారతదేశంలోనే అత్యంత ఎత్తైన ఏకశిల అయిన ఐశ్వర్య గణపతి విగ్రహం. మీకు ఇంకా ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే ఇది దేశంలో ఎక్కడో లేదు, మన తెలంగాణ రాష్ట్రంలోని నాగర్ కర్నూలు జిల్లా ఆవంచలోని తిమ్మాజీపేటలో ఉంది. సర్వకార్యేషు సర్వదా 30 అడుగుల ఎత్తు, 15 అడుగుల ఎడల్పుతో ఇది దేశంలోనే అత్యంత ఎత్తైన విగ్రహంగా చెప్పబడుతుంది. పశ్చిమ చాళుక్య నేపథ్యం గురించి ఈ విగ్రహం వర్ణిస్తుంది. వీళ్ళు గుల్బర్గా పట్టణాన్ని రాజధానిగా చేసుకుని రాజ్యాన్ని పాలించారు. ఈ విగ్రహం 9.144 మీటర్ల ఎత్తుంది. దీన్ని ఐశ్వర్య గణపతి విగ్రహం, ఆవంచ గణపతి విగ్రహం అని స్థానికులు పిలుస్తారు. ఈ అరుదైన గణపతిని చూడడానికి అనేక ప్రాంతాల నుంచి భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు. కానీ ఇంత ప్రసిద్ధైన ఈ విగ్రహం గురించి ఇప్పటికీ చాలా మందికి తెలియదు. విచిత్రంగా ఈ గణపతికి ఎలాంటి గుడి ఉండదు. అలాగే ఎండకు ఎండి వానకు తడుస్తూ ఉంటాడు గణపతి. దేశంలోనే అతిపెద్ద గణపతి విగ్రహంగా చెప్పుకుంటున్న ఈ పుణ్యక్షేత్రానికి ఇంకా సరైన ప్రాచుర్యం రాలేదనే చెప్పాలి. దీని గురించి విస్తృతంగా ప్రచారం చేసి అభివృద్ధి చేసి ఈ ఐశ్వర్య గణపతిని అందరూ దర్శించుకునేలా ప్రాచుర్యం కలిగించాలని, మనందరం కూడా ఆయన్ని దర్శించుకొని దీవెనలు పొందాలని, ఆ ఐశ్వర్య గణపతి అనుగ్రహం మనందరికీ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. భక్తులకు చాలా సౌకర్యాలు ఉన్నాయి, కానీ ఇక్కడ మనకి ఇంత చారిత్రక నేపథ్యం ఉన్నది కూడా ఇంత వదిలేయడం. ఇంకొక ఎపిసోడ్ లో మరొక దేవాలయం గురించి తెలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూ ఉండండి మా WMM భక్తి ఛానల్ ని. గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం.